హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్నాడు ప్రభాకర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి మీరు చూస్తున్నది డైమండ్ చెకింగ్ చేసేది అనమాట. దీన్ని డైమండ్ సెలెక్టర్ అని చెప్పేసి అంటారు. ఇది దాదాపుగా మనకి ఆన్లైన్లో తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో అనేది మీరు చేసుకోవచ్చు. మనం అసలు వజ్రాలని ఎన్ని టైప్స్లో టెస్టింగ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చేసే వజ్రాలు ఎక్కడవి అని చెప్పేసి కూడా మీకు వివరిస్తాను. అవి ఎలా టెస్ట్ చేయాలి, ఎలా చూడాలి, అసలు వజ్రమా కాదా అని ఎలా కనుక్కోవాలి అనేది మీకు మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. మొదటిగా మనకి తొలకర చినుకులు, తొలకర వర్షాలు పడ్డప్పుడు చాలామంది మనకి టీవీలలో చూస్తూ ఉంటాము. ఈరోజు వజ్రం దొరికిందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇది చాలా ఇన్ని లక్షలు పోయింది, ఇన్ని కోట్లు పోయింది అని చెప్పేసి మనకి టీవీలలో చూపిస్తూ ఉంటారు. అంటే దాదాపుగా అందరికీ గుర్తొచ్చే ఉంటుంది జొన్నగిరి. ప్రజెంట్గా ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ జొన్నగిరి వజ్రాలు అనేది టెస్టింగ్ అనేది చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి మీరు చూస్తున్నది ఇది బ్లాక్ డైమండ్. ఈ బ్లాక్ డైమండ్ కూడా మనకి జొన్నగిరిలో దొరుకుతున్నాయి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరింత సపోర్ట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం మ్యాక్సిమం డైమండ్ దొరికిన తర్వాత అసలు అది డైమండా కాదా అని చెప్పేసి చాలామంది ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మనకి డైమండ్ అనేది ఒక వింత కలర్ లాగా కానీ, లేకపోతే మనం చూడటానికి కూడా కళ్ళకు కూడా ఒక మంచి కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి ఒక డైమండ్ లాగా డౌట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాంటి సెలెక్టర్ కనుక ఉన్నట్లయితే, మిషన్ కనుక ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ మిషన్లో కనుక మనకు 12 పాయింట్స్ కనుక చూపించినట్లయితే, 12 పాయింట్లు కనుక చూపించినట్లయితే అది డైమండ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అది ఒకటే కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనం ఆకురాయి మీద కూడా దాన్ని రుద్ది చూడాలి. ఆకురాయి మీద కనుక రుద్దినప్పుడు దానికి అది రియల్గా డైమండ్ అయితే దానికి డైమండ్కి గెర్రలు పడవండి. నెక్స్ట్ దాంతోపాటు మనం అసలుకి ఇంకా 99.9% కనుక్కోవాలి అని చెప్పేసి అంటే మనకు దొరికిన డైమండ్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దొరికిన డైమండ్ని మనం వెయిట్ అనేది చూడాలి. సపోజ్ 6 క్యారెక్టర్స్ వచ్చిందనుకోండి, వెయిట్ అనేది మనం పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక ప్లాస్టిక్ కప్పులో వాటర్ తీసుకొని ఆ వెయిట్ని ఫస్ట్ 0 చేసుకోవాలి. ఆ కప్పులో వాటర్ ఉన్నదాన్ని పెట్టేసి దాన్ని 0 చేసుకోవాలి. 0 చేసుకున్న తర్వాత మనం ఏదైతే డైమండ్ అనేది ఉంటుందో దానికి ఒక దారాన్ని కట్టాలి ఫ్రెండ్స్. ఆ దారాన్ని కట్టి మనం నీళ్ళల్లో ఎటు అంచులు తగలకుండా ఆ నీళ్ళల్లోనే కరెక్ట్గా కింద కూడా ఆనకుండా ఉంచాలి. ఉంచినప్పుడు వచ్చిన ఆ వెయిట్ తోటి ఎంతైతే ఎన్ని గ్రాములు అయితే వచ్చిందో దానితోటి ఫస్ట్ వచ్చిన ఓన్లీ డైమండ్ అనేది ఎంత అనేది వచ్చిందో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డివైడెడ్ బై చేయాలి. వచ్చిన దాన్ని ఫస్ట్ వెయిట్ని, తర్వాత వాటర్లో గ్రావిటీ పెట్టిన వెయిట్ని, ఇది గ్రావిటీ టెస్ట్ అంటారు, ఈ నీళ్ళల్లో పెట్టిన వెయిట్ని బాగా హరించాలి. బాగా హరించినట్లయితే 3.52 కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్ అది రియల్గా డైమండ్ అనమాట. మ్యాక్సిమం చాలామందికి దొరికేవి క్రిస్టల్సే కావచ్చు, కాకపోతే వజ్రం అనేది ఎక్కడో ఒకటి అనేది ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. జొన్నగిరిలో వరకు కంపల్సరీగా వజ్రాలు అనేది ప్రతి సంవత్సరం తొలకరి చినుకులు పడ్డప్పుడు మనం టీవీలలో చాలా 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 చూస్తూ ఉంటాము. జొన్నగిరిలో చాలా వజ్రాలు అనేది దొరుకుతూ ఉంటాయి. మంచి కాస్ట్లీ గల వజ్రాలు, మంచి రేటు గల వజ్రాలు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ జొన్నగిరిలో ప్రతిరోజు కూడా వజ్రాల వేట అనేది కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కన్నా కూడా వజ్రాల వేటకి మనం జొన్నగిరి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ దాదాపుగా తొలకరి చినుకులు పడ్డప్పుడు, తొలకరి వర్షాలు పడ్డప్పుడు కనుక వెళ్ళినట్లయితే మనం వెతకడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ వర్షాలు కొంచెం మట్టి కొట్టుకొని పోయి వెతకడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా జొన్నగిరి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు దయచేసి కొంచెం తొలకరి చినుకులప్పుడు, వర్షాలు పడ్డప్పుడు అప్పుడు వెళ్ళండి ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జొన్నగిరిలో ప్రతిరోజు వజ్రాల వేట అనేది కన్ఫామ్ కొనసాగుతూనే ఉంటుంది. చాలామంది వచ్చి వజ్రాలు వేరుతూ ఉంటారన్నమాట. ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే అది బ్లాక్ డైమండ్ ఫ్రెండ్స్. ఈ బ్లాక్ డైమండ్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. చాలా విలువ గల వజ్రాలు అనేది మనకి జొన్నగిరిలో చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. మీరు కూడా
ఆన్లైన్లో బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డైమండ్ సెలెక్టర్ అనేది ఇది ఒక 1800 నుంచి ఒక 3000 వరకు ఉంటుంది మంచిదైతే. దాన్ని మీరు జస్ట్ మనకి 12 పాయింట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఈ ఆకురాయి మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఆకురాయి ఒకటి. తర్వాత మీరు డైమండ్ సెలెక్టర్ కనుక కొనుక్కున్నట్లయితే దాంతోపాటు ఇదిగోండి వెయిట్ అనేది ఈ వెయిట్ మిషన్ కూడా వచ్చింది మీకు. మనం వెయిట్ కూడా చూసుకోవచ్చు. దాంట్లోనే ఇదిగోండి ఈ గ్రావిటీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా డైమండ్ దొరికినా లేదా డైమండ్స్ అనేది మీకు తెలిసిన వాళ్ళకి ఉన్నా కానీ మనకి కామెంట్ అని పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ డైమండ్స్ అనేది చాలా విలువగలవి. చాలామంది వల్ల మోసపోతున్నారు కాబట్టి మీరు మనకి కామెంట్ పెట్టినట్టయితే మనకు తెలిసిన వాళ్ళకి మనం చెప్తాం అన్నమాట. కాబట్టి ఒక మంచి రేటుకి అనేది మీరు అమ్ముకోగలుగుతారు నష్టపోకుండా. వజ్రాలు అనేవి ప్రత్యేకంగా జొన్నగిరి, పుట్లగూడ, తర్వాత కోలూరు, శ్రీరాంపురం, గాజులపల్లి ఇలాగా ఇక్కడే వెతుకుతున్నారు, అక్కడే వజ్రాలు ఉంటాయి అనేది కాదు ఫ్రెండ్స్. ఎక్కడైనా ఉండొచ్చు, ఏ అడవిలోనైనా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళి ట్రై చేస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. అంతేగాని వజ్రం అక్కడే ఉంటుందా, అవి వజ్రాల కొండలు అలాగే ఉండదు. ఎక్కడైనా ఉండొచ్చు, ఏ అడవిలోనే ఉండొచ్చు. కాకపోతే క్లింబర్ లైట్స్ రాళ్ళు కనుక ఎక్కడైతే ఉంటాయో, ఏ అడవిలో అయితే ఉంటాయో అక్కడ ఎక్కువ పర్సంటేజ్ వజ్రాలు అనేది దొరికే అవకాశం అనేది ఉంటుందండి. వజ్రాల విలువలు వచ్చేసి మనకు దొరికిన వజ్రంని దాని క్యారెక్టర్స్ని, తర్వాత మంచి క్వాలిటీ ఉందా లేదా వాటిని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది. కానీ వజ్రం దొరకగానే లక్షలలో కోట్లలో ఉంటుంది అనేది అది కరెక్ట్ కాదు. ఆ వజ్రానికి ఉన్న క్యారెక్టర్స్ని బట్టి పైగా దాని క్వాలిటీని బట్టి అనేది రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి గ్రావిటీ టెస్ట్లు అనేది చేశారు. ఈ గ్రావిటీ టెస్ట్ చేసినప్పుడు కూడా మనకు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 3.52 వచ్చింది ఫ్రెండ్స్. 3.52 కనుక వస్తే అది రియల్గా డైమండ్ అనమాట. ఇదిగోండి ఇంకోటి కూడా డైమండ్ అనేది అది మనకి 12 పాయింట్స్ చూపించింది కాబట్టి దాన్ని కూడా గ్రావిటీ టెస్ట్ అనేది చేస్తున్నారు అనమాట. ఈ గ్రావిటీ టెస్ట్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లో చిన్న వెయిట్ అనేది తీసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఈ గ్రావిటీ టెస్ట్లో కనుక మనకి 3.52 కనుక వచ్చినట్లయితే కన్ఫామ్గా అది అని డైమండ్ అని చెప్పేసి మనము నిర్ధారణ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రెసిడెంట్గా ఇప్పుడు జొన్నగిరి కన్నా కూడా మనకి పుట్లగూడెం, శ్రీరాంపురంలో ఎక్కువగా వజ్రాలు అనేది దొరుకుతున్నాయి. ఎవరైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే అక్కడికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వరకు జొన్నగిరిలో కూడా దొరుకుతున్నాయి. బట్ కాకపోతే కొంచెం వర్షాలు పడ్డ తర్వాత అయితే ఇంకా ఎక్కువగా దొరికే అవకాశాలు అనేది ఉంటాయి. కాబట్టి కొంచెం వర్షాలు పడ్డప్పుడు అనేది జొన్నగిరి అనేది వెళ్ళండి. ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.